సమ్మర్ స్టార్టింగ్ లోనే సుర్రుమంటూ నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు సూర్యుడు. యాక్చువల్గా మనం ఇంకా మార్చ్ ఎండింగ్ లోనే ఉన్నాం. ఇంకా మే నెల వస్తే ఎండలు ఎంత విపరీతంగా ఉంటాయో అటువంటి ఎండలు ఇప్పుడు మార్చి నెలలోనే మనకు కనిపిస్తున్నాయి. ఈక్వినోస్ ఎఫెక్ట్ వల్లే ఈ వారం రోజులు కూడా ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. అయితే ఇప్పటికే మనం విశాఖలో చూసుకుంటే కనుక పరిస్థితి ఎలా ఉంది అంటే డైరెక్ట్గా సూర్యుడు నిప్పులు నెత్తి మీద పోస్తే ఎలా ఉంటుందో అటువంటి హీట్ మాత్రం విశాఖలో కనిపిస్తుంది. యాక్చువల్గా విశాఖ అనగానే కోస్టల్ ఏరియాలో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎండ వేడికి ఇది గాలిలో ఉండేటువంటి తేమ శాతం ఆవిరైపోవడం వల్ల ఉక్కపోత ఎండ విపరీతంగా ఎక్కువైపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి జనం మాత్రం చాలా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. నిజంగా బయటకు రావాలి అంటేనే భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. యాక్చువల్గా మనం ఆర్కే బీచ్ రోడ్లో ఉన్నాం. బీచ్ రోడ్లో ఉన్న ఈ రోడ్ చూస్తే కనుక పర్యాటకులు కావచ్చు, అలాగే మొత్తం ఇక్కడ ఉండేటువంటి అందరితో కూడా కళకళలాడుతూ ఎప్పుడూ కూడా చాలా ఆహ్లాదకరంగా రష్గా కనిపించేది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకు అంటే సమ్మర్ ఎఫెక్ట్ వల్ల ఆఫ్టర్నూన్ టైంలో బయటకి రావాలి అంటేనే జనాలు బెంబేలెత్తిపోయే పరిస్థితులు మాత్రం మనకు వైజాగ్లో కనిపిస్తున్నాయని చెప్పాలి. ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయని చెప్పాలి. సార్ చెప్పండి, అంటే ఎండల తీవ్రత వైజాగ్లో ఎలా ఉంది? చాలా ఎక్కువగా ఉందండి. నేను నా పీజీ ఇక్కడ చేశాను, నేను పిహెచ్డీ ఇక్కడ చేశాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెంట్ ఇన్ వైజాగ్, బట్ ఐ నెవర్ సా సచ్ ఎ వరస్ట్ సిచ్యువేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఇట్ సెల్ఫ్. మార్చిలోనే ఈ విధంగా ఉంది అంటే మే వచ్చేసరికి ఊహించుకోలేకపోతున్నాం అసలు వైజాగ్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. ఒకప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ అంతటికి వైజాగ్ ద కూలెస్ట్ ప్లేస్. అంత చక్కగా ఉన్నటువంటి వైజాగ్లోనే ఈరోజు మధ్యాహ్నం బయటికి రావాలంటేనే భయంగా ఉంది. ఇది కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్. ఇది మానవులుగా మన చేతిలో మనమే చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితిని మనమే కొని తెచ్చుకుంటున్నాం. మనం ఈ ప్రకృతిని నాశనం చేసి మనం ఈ పరిస్థితిని తెచ్చుకుంటున్నాం. మనం అనుభవించాలి. ఇంకా మన నెక్స్ట్ తరాలు చూసి వచ్చేసరికి అయితే అసలు వీ కెనాట్ ఇమాజిన్ హౌ ద ప్రజెంట్ వైజాగ్ ఈజ్. ఎంతలా మారిపోతుందో అనేది ఒక రకమైనటువంటి భయం వేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేసుకొని కొంత గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి ఈ సిమెంటైజేషన్ తగ్గించి, అర్బనైజేషన్ తగ్గించి, ఒరిజినల్గా పూర్వం మన ఏన్సిస్టర్స్ ఏ విధంగా అయితే ఉంచారో ప్రకృతిని ఆ విధంగా ఉంచినట్టయితే ఎంతో చక్కగా ఉంటుంది. పూర్వపు పరిస్థితులు మనం తెచ్చుకోగలమని ప్రజలందరికీ ఒక్కసారి ఈ పరిస్థితి చూస్తే వాళ్ళు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మేడం, మీరు చెప్పండి, అంటే సమ్మర్ టైంలో అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు బేసిక్గా? ఇప్పుడు ఎండల పరిస్థితి ఏ విధంగా ఉంది? అమ్మ, ఎండాకాలం వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే చల్లటి నీళ్ళు త్రాగాలి. రోజుకి అస్తమానం నీళ్ళు తాగుతూనే ఉండాలి. కొబ్బరి బొండాలు ఎక్కువ తరచుగా తాగుతుండాలి. డ్రింకులు అవి తాగకుండా. ఎండ చాలా విపరీతంగా ఉందండి, ఉండలేకపోతున్నాము. చాలా వేడిగా ఉంది. ఇక్కడ బీచ్లో కూడా వాతావరణం, మనుషులు కూడా ఎవ్వరు లేరండి. అయితే ఇక్కడ నిండుగా ఉండేవారు. ఇప్పుడు చాలా ఎండగా ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. ఆ తర్వాత కొబ్బరి బొండాలు తాగుతుండాలి. ఇది జస్ట్ గ్లోబల్ వార్మింగ్ వల్లే ఖచ్చితంగా ఇలాంటి ఎఫెక్ట్స్ ఎదురవుతున్నాయి. ఎండలు ఎక్కువ అవుతున్నాయని ఇటు పబ్లిక్ కూడా చెప్తున్నారు. దీనికి తోడు మనం విశాఖలో చూసుకుంటే కనుక బ్యూటిఫికేషన్ పేరు కావచ్చు, లేకపోతే ఇతర కారణాలు కావచ్చు, ఒక కాంక్రీట్ జంగిల్ లాగా లేకపోతే బ్యూటిఫికేషన్కి సంబంధించిన ట్రీస్ మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితులు కూడా ఇక్కడ ఏర్పడుతున్నాయి. దానివల్ల కూడా ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ ఎక్కువ అవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. మరొక వైపు ఇటు ఎండ నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇటు శీతల పానీయాలు, అలాగే కోకోనట్స్, వీటి మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నారు. ఇటు డాక్టర్స్ కూడా ఒకటే చెప్తున్నారు, ఎండ టైంలో అంటే మిట్ట మధ్యాహ్నం టైంలో మ్యాక్సిమం పని ఉంటే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి అని చెప్తున్నారు. దానికి తోడుగా ఎండలోకి ఒకవేళ వెళ్ళవలసి వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళు అని చెప్పేసి, అలాగే దానికి సంబంధించినటువంటి మనం మ్యాక్సిమం చూస్తే కనుక ఎవరైనా సరే మాస్క్
మాస్కులు వేసుకోవడం, లేకపోతే హెల్మెట్స్ పెట్టుకోవడం, లేకపోతే ఫుల్గా కవర్ చేసుకోవడం ఇలానే వెళ్తూ ఉన్నారు. సో ఇటువంటి సిచ్యుయేషన్స్ అన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ అలాగే ఈక్వినాక్స్ ప్రభావం వల్లే ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానివల్లే ఏర్పడుతుంది. మరొక 4 రోజుల పాటు ఇదే సిచ్యుయేషన్ ఉండే అవకాశం ఉంది. ఇంత ఎక్కువ టెంపరేచర్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. మ్యాక్సిమం 45ని టచ్ చేస్తుంది. అంటే మార్చ్ ఎండింగ్లోనే ఈ మంత్లోనే ఇలా ఉంది అంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనల్ని మనం తప్పించుకోవచ్చు. అలాగే సన్ స్ట్రోక్స్ నుంచి అంటే మార్చిలోనే సన్ స్ట్రోక్స్ వల్ల మూర్చపోయే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. అలా మూర్చపోకుండా ఖచ్చితంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మాత్రం ఈ ఎండ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎండల తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. విశాఖలో మరింత ఎక్కువగా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. బగబగమంటూ మండిపోతున్నటువంటి బాణుడి ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి. కెమెరామెన్ బాబుతో దేవి, TV9 వైజాగ్.